మెడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అంకుశాపూర్ గ్రామంలో రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గట్కేసర్ ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సందర్శించారు. వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి పరిస్థితిపై ఆరా తీశారు. వడ్లు తెచ్చి నెలలు గడుస్తున్నా అధికారులు మాత్రం కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు ఎంపీపీకి తెలియజేశారు. దీంతో అధికారుల తీరుపై ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీపీ సూచించారు. కవర్ పక్కన మట్టి మట్టి వచ్చింది. యాభై 100 కుప్పలు దాకా ఉన్నాయి. అంతా పేద రైతులు. అక్కడ అధికారుల నిర్లక్ష్యం ఎట్లా కనిపిస్తుందంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో వర్షానికి దాడిచిన ఒడ్లు కొంటాం, మొలకలు ఎత్తిన ఒడ్లు కొంటాం, రైతును ఆదుకుంటాం అని చెప్పిండ్రు. కానీ అధికారులు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇప్పటివరకు ఇక్కడ వచ్చి మేచర్ కూడా చెక్ చేయలేని పరిస్థితి. 80% చెక్ చేసే అధికారి కూడా ఇక్కడ రాకపోవడం దురదృష్టకరం. రైతులతో జీవితాలతో వీళ్ళందరూ ఉండడమే కాకుండా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబం చెప్తున్నట్టుగా రైతులు రోజుకు మన తెలంగాణ రోజుకు 2 చొప్పున చనిపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం రోజు పేపర్లలో చూస్తున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వం రైతులు అంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తుందనే నిదర్శనం ఎటువంటిది. కానీ ఇక్కడ అంశాపూర్ గ్రామంలో ఎట్లుందంటే కనీసం ఒక అధికారి వచ్చి ఇన్ని రోజులైన కుప్పలు మేము మేచర్ చెక్ చేయాలి, ఇలా బస్తాలు ఇవ్వాలి, లేకపోతే లేబర్ అరేంజ్ చేయాలి అని ఎవరు కూడా పలకరించకపోగా ఈ రైతులకు నిజంగా రోజు 25 తారీఖు వనికార్తు వస్తుంది. వానకాలం దగ్గరికి వచ్చింది. ఒకటే వాన అయితే 25 రోజులు ఇలా అయితే ఒడ్డుకి వచ్చింది. రోజు ఎండబోస్తున్నాం, కప్పెడుతున్నాం అనుకోకుండా వానకి వస్తుంది. రాళ్ళు వాన మళ్ళీ ఇక్కడ పని చూసుకోకుండా అవుతుంది. బయకాడ బలుగు ఆవులు చూసుకోవాలి. ఎన్ని ఉనకమవుతుంది. నైట్ మళ్ళీ 10 కుక్కలు కవర్ చేస్తుంది.